ప్రత్యేకంగా ఈ జూన్ మాసం దేవుడు మనందరినీ ప్రేమించి మనకి ఇస్తున్న వాగ్దానం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనం. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ మాసం దేవుడు మనందరినీ ప్రేమించి మనకి ఇస్తున్న మాట, వారి కాడి కట్లను తెంపి నేను విడిపించదని సెలవిస్తున్నమాట. ఎవరైతే ఎటువంటి కాడుల కింద ఉన్నారో, ఎటువంటి కట్ల కింద ఉన్నారో, దేవుడు ప్రతి ఒక్క కాడిని కట్లను విడిపించే మాసముగా దేవుడు ఈ మాసమును మనల్ని ప్రేమించి మనకి ఇస్తున్న వాగ్దానం. దేవుడు చెప్తున్న మాట, దాసులుగా ఉన్నావేమో, దేనికి నువ్వు దాసులుగా ఉన్నావేమో, దేనికి మనం బానిసలుగా ఉన్నాము, దేని కింద, ఏ కాడికి కట్ల కింద, ఏ ఒక్క కాడి కట్ల కింద నువ్వు అలాగా కొన్ని సంవత్సరాలుగా ఉన్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట, ప్రతి ఒక్క కట్లను ఆయన విడిపించి విడుదలనిచ్చును గాక. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, ఏ విషయంలో నువ్వు ఆ కట్ల కింద ఉన్నావో, దేవుడు ప్రతి ఒక్క కట్ల నుంచి విడిపించి నీకు విడుదల ఇచ్చును గాక. ఈ యొక్క వాగ్దానం మనలో నెరవేర్చబడినప్పుడు దేవుడికి చెప్తున్న మాట, నేను యెహోవానను వారు తెలుసుకుందువు. నీకు విడుదల వచ్చినప్పుడు, నీవు విడిపింపబడినప్పుడు నీకు జరిగే గొప్ప కార్యం, అద్భుతం ఏంటంటే నిన్ను బట్టి అనేక మంది దేవుళ్ళలోనికి వస్తాయంట. ఈ మాసం దేవుడు నీకు ఇస్తున్న మాట, నువ్వు బంధకాల్లో ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిపించి ఆ బంధకాల నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి నీ ద్వారా అనేక మంది దేవుళ్ళలోనికి వస్తారు. నీ ద్వారా అనేక మంది దేవుళ్ళలోనికి వచ్చినట్లుగా దేవుడు ఈ మాసాన్ని నీకు ఇస్తున్న చక్కని వాగ్దానం బట్టి ఆ వాగ్దానం ఫలింపు వాక్యం వీక్షిస్తున్న మీ అందరి జీవితం దేవుడు దయచేయును గాక. ఈ యొక్క వాగ్దానం మనందరిలో ఫలించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ఈ మాసం మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మాట తండ్రి, కాడి కట్ల నుంచి విడిపిస్తానని, ఆ విడుదల పొందుకున్నప్పుడు నేను యెహోవానని ఉంటానని అనేక మంది తెలుసుకుంటారని, అనేక మంది దేవుళ్ళలోకి నడిపించబడే మాసముగా ఈ మాసం మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం ఫలింపు వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిలో సహాయము దయచేయండియ్యా. ఏ ఒక్క కట్ల కింద, వేటి కింద బానిసలుగా ఉన్నారేమో, యేసు నామములో ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల దయచేయండియ్యా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా బలపరచమని, వాక్యం ఫలింపు ప్రతి వ్యక్తిలో దయచేయమని యేసు నామమున అడిగి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.